హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు డే వ్లాగ్లో మరిది, ఆడపడుచు, ఇంకా తోటి కోడలు, పిల్లలు అందరూ కూడా ఉన్నారు. సరదాగా గడిచిపోతుంది ఈరోజు. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వీడియో అయితే షూట్ చేసామండి. అయితే పిల్లలు మాత్రం అస్సలు వీడియోస్ పెట్టకమ్మా, బ్రేక్ చెయ్యు కొద్ది రోజులు అంటూనే ఉన్నారండి. కొద్ది రోజులు బ్రేక్ చేసినా కూడా ఇంకా అసలు టోటల్గా బ్రేక్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే ఎప్పటికప్పుడు బ్రేక్ చేసి ఛానల్ అయితే అస్సలు గ్రోత్ లేదు. ఎందుకు వీడియోస్ చేస్తున్నానా, ఎందుకు ఛానల్ పెట్టానా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో ఇంకా ఎలాంటప్పుడు కూడా ఎందుకు అని చెప్పేసి అందుకే వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఇంకా సపరేట్గా వీడియోస్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. కాకపోతే అలా కాకుండా ఇలా పెట్టాల్సి వస్తుంది వాళ్ళ కోసమే. మీకు చేసే వంటలే పెడుతున్నాను రా అని చెప్పినా కూడా అవి కూడా వద్దు, ప్రశాంతంగా పనిచేసి అంటున్నారు. ప్రశాంతంగానే పని చేస్తున్నాను, కాకపోతే ఆ ట్రైపోర్డ్స్ అవి దాచేసి పెట్టేసుకుంటున్నారు. బ్రతిమలాడితే ఇస్తే ఇంకా షూట్ చేశానండి. ఈ వ్లాగ్ అయితే కాస్త అంత అలా ఉంటుంది పరిస్థితి. సమ్మర్ కదా. సో ఇప్పుడైతే పిల్లల కోసం, వాళ్ళ కోసం, అందరి కోసం ఇడ్లీ చట్నీ చేసేసాను. దాల్పప్పు పల్లీ చట్నీ. నైట్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ చేసేసి ఆ రుబ్బు మిగులుతుంది కదా, అదే రుబ్బుతో చేశాను. ఎందుకంటే అందరం ఉండేటప్పుడు కాస్త ఇడ్లీ, కుడుములు ఇలాంటివి అయితే చాలా ఫాస్ట్గా, ఇంకా పెట్టే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కదా. సో అంతా రెడీ చేసిన తర్వాత వాళ్ళనైతే చదివిస్తున్నాము ఇప్పుడు ఉదయం నుంచి. ఎందుకంటే హాస్టల్లో పెట్టేశాం కదా పిల్లల్ని. అసలు వాళ్ళు అక్కడ ఎలా చదువుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నారు ఏంటి కొంచెమైనా మాకు తెలియట్లేదు కదా అని ఒక భయం అయితే ఉందండి. కాకపోతే తప్పదు, ఎందుకంటే వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసి, మాది చిన్న పల్లెటూరు, అక్కడి నుంచి వెళ్ళి అప్ అండ్ డౌన్స్ చేసి చాలా టైర్డ్ అయ్యి వాళ్ళకి అస్సలు అలా కూడా చదువుని కొంచెం వేస్ట్ అవుతుంది అనమాట. అంటే టైం చాలా వేస్ట్ అవుతుంది. వాళ్ళ హెల్త్లు కూడా పాడైపోతున్నాయి అనమాట అప్ అండ్ డౌన్స్ చేయలేక. సో దానికంటే ఇది బెటర్ ఏమో అని పెట్టాము. కాకపోతే ఇక్కడ కూడా భయంగా ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర లేరు అనే బాధ, హెల్త్ బాగోట్లేదు, ఫుడ్ బాగోట్లేదు అనే బాధ, స్టడీ ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు అనేది ఇంకొక ఇబ్బంది అనమాట. సో ఇప్పుడైతే ఇగో పిల్లలందరూ చదివి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి లేచి ఇంకా ఇప్పుడైతే టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా వీళ్ళైతే కొంచెంసేపు ఆడుతున్నారు, కానీ మా పెద్దది మాత్రం ఇంకా చదువుతుంది. ఏం వర్క్ చేస్తున్నాం ఇప్పుడు? సరే, టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళ స్టడీ కూడా కంప్లీట్ అయ్యాక మా ఆడపడిచి అయితే ఎక్కువ మొక్కలు తీసుకొచ్చారు, ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ కూడా. ఇంకా ఇంట్లో ఉన్న బిందెలు, ఏమైనా మట్టి కుండలు, డబ్బాలు ఇవన్నీ ఉంటే నేను ఒక్కతనైతే తీసుకురాలేనని చెప్పేసి ఇంకా మా పిల్లలు కూడా వస్తే వాళ్ళ చేత కొంచెంగా తీసుకెళ్ళి పెట్టమని చెప్పి నేను ఇంకా ఆ పని చేయించుకున్నాను. నాకు అంటే వాళ్ళకి అది చాలా ఈజీ, చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. నాకు అది ఒక్కలమే చేసేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది కదా, పిల్లల చేత పని చేపిస్తుందని అనుకోవద్దు మరి. సో నేనైతే ఇంకా ఇంటి పక్కనేనండి, మట్టి అయితే దూరంగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకు కూడా చాలా సరదా అనమాట. సో మాతో పాటు మా చిన్నది కూడా వచ్చేసరికి ఇంకా తనతో పాటు ఇంకా అందరమీ కూడా ఒక రౌండ్ అయ్యేసరికి సరిపోయిందనమాట. ఒక 3-4 అలా కొంచెంగా అనమాట. నిండుగా కాకుండా, నిండుగా అయితే వాళ్ళు పట్టుకొని వెళ్ళలేకపోయారు. ఈరోజు కొంచెం ఆ రోజు వర్షం లేదు, సో అందుకనే మట్టి కూడా ఈజీగా వచ్చేసింది. తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము. చాలా మొక్కలైతే నాటాలి, చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే ఒక 5 పనులు చేయాలి అనుకునేసరికి అందులో నేను 3 మాత్రమే చేయగలుగుతున్నాను. ఇంకా 2 అనేవి అలా పోస్ట్పోన్ చేస్తూ అది ఎప్పటికో జరుగుతుంది. అంటే రోజులో ఈరోజు ఇన్ని పనులు చేసుకోవాలి అనుకుంటే అన్ని పనుల్లో కొన్ని మాత్రమే చేయగలుగుతున్నాను అనమాట. సో ఇంకా మట్టి అయితే అనుకోకుండా తెప్పించేసి ఇంకా అవి మొక్కలు కూడా నాటాలి. నెక్స్ట్ వ్లాగ్లో మొక్కలు నాటడం ఎలా చేశాను అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా మా మేనల్లుడు వచ్చేసి ఫంక్షన్ నుంచి వచ్చేసరికి లస్సీ చెయ్యత్తా అని చెప్తే ముందుగానే లస్సీ చేసేసి ఆ తర్వాత ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోతే నాకు ఇంకా అటు నుండి వచ్చిన వెంటనే మళ్ళీ పని అన్నట్టు ఉండదు కదా. నెక్స్ట్ కూలింగ్గా ఉంటే పిల్లలు కూడా బాగా తాగుతారు. నెక్స్ట్ వచ్చిన వెంటనే అనేసరికి వాళ్ళు ఇంకా నిద్రపోవచ్చు. అందుకని చెప్పేసి ముందుగానే చేసేయడం బెటర్ అని చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాను. చాలా బిజీ అయిపోయిందండి ఈరోజైతే. మరి ఇంకేం లేదు, ఆల్రెడీ షార్ట్లో కూడా పెట్టాను కదా లస్సీ చేయడం ఎలా ఏంటి అని. మ్యాంగోకి పీల్ తీసేసి ఇందులో ఇంకా ఈ గుజ్జు అంతా వేసేసి తగినంత పంచదార వేసి పాలు వేసి మిక్సీ పట్టేస్తాను. ఆ తర్వాత పెరుగు వేసి మిక్సీ పడతాను. కాస్త పెరుగు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్గా, అంటే
లస్సీ టేస్ట్ అనేది అంటే కొంచెం పాలు పెరుగు మిక్స్ చేసిన టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో అంతా కూడా అసలు ఎక్కువగా మ్యాంగో లస్సీ అని, జ్యూస్ అని, ఐస్ క్రీమ్స్ అని, ఇంకా నార్మల్గా మజ్జిగతో లస్సీ అని ఎక్కువగా మధ్యాహ్నం అంతా ఇవే చేసి పెడుతూ ఉండేదాన్ని. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకు కూడా బయట కొనుక్కొని అవి తినాల్సిన పని, తాగాల్సిన పని ఉండదు కదా, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవారు అనమాట. సో ఆల్రెడీ షార్ట్లో పెట్టాను, కాకపోతే ఇప్పుడు లెంతీ కూడా డీటెయిల్డ్గా షేర్ చేద్దామని ఇంకా షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య అంతా కూడా మట్టి కుండల్లో ఈవిడేంటి మొత్తం అన్నీ మట్టి కుండల్లో వంట చేస్తుంది అనుకుంటున్నారు కదండి. ఎందుకో మరి నాకైతే మాత్రం మట్టి కుండలో వంట చేసిన హెల్త్ బెనిఫిట్స్ గురించి పెద్దవాళ్ళు చెప్పే మాటలు వింటే మీరు కూడా, నేనే కాదండి మీరు కూడా ఖచ్చితంగా ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ ఎందుకబ్బా, ఇవి ఎందుకు అవి ఎందుకని తీసి పడేసి, అంటే పడేసి అంటే పడేము, ఫ్రైలు ఇలాంటి వాటి తప్పనిసరి వాడుతాము. కాకపోతే కొన్ని అయినా కూడా మనం మట్టి కుండలో చేయడానికి వీలు చూసుకుంటామేమో అని నాకు అనిపిస్తుంది. నేనైతే ఇంకా అలాగేనండి, నాకు వీలుంది. పల్లెటూళ్ళలో మట్టి కుండలు బాగా వస్తుంటాయి, ఇంకా వాడుకోవచ్చు. నెక్స్ట్ అవి నేను స్టోర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది. నెక్స్ట్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఎత్తి పడేస్తారేమో అనే భయం ఉంటుంది. కాకపోతే ఇంకా నాకు అన్ని విధాల వీలు కుదిరింది కాబట్టి ఇంకా అందుకని నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాటిని చాలా బాగా వాడుతున్నాను. వాటిలో చేసినప్పటి నుంచి టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్ అయిందండి, చాలా బాగుంటున్నాయి. నార్మల్ కర్రీస్ అన్నీ కూడా టేస్ట్గా ఉంటున్నాయి అంటున్నారు. చూసారా, ఇప్పుడు పెరుగు కూడా మట్టి కుండలోనే. మట్టి కుండ పెరుగుకి, అంబలికి కంపల్సరీగా మట్టి కుండని యూజ్ చేయాలంటండి, అది మీకు తెలుసా? నెక్స్ట్ వచ్చేసి అన్ని పాత్రల్లో ద బెస్ట్ పాత్ర ఏంటి అంటే మట్టి పాత్రేనండి. అంటే ఫస్ట్ ఏ పాత్రలో వంట చేయడం బెస్ట్ అంటే ఫస్ట్ మట్టి కుండ వస్తుందంట. ఆ తర్వాత కంచు, రాగి, లేదంటే ఐరన్ ఇలాంటివి వస్తాయి. అయితే ఐరన్ చాలా మంచిది. మనలో ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా ఐరన్ పాత్రలు వాడడం వలన కొంత హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, కానీ వాటిని యూజ్ చేయడం కూడా కొంచెం కష్టమేనంట. అవి చాలా బాగా యూజ్ చేయకపోతే తుప్పు పట్టేసి ఇంకా ఆ తుప్పు వలన మళ్ళీ మనకి హాని జరుగుతూ ఉంటుంది. సో కానీ మట్టి పాత్రలని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. సో నాకైతే అలా అనిపించి ఎక్కువగా మట్టి పాత్రలను అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా అన్నీ అంటే ఇప్పుడు సో ఆ విధంగా అదే అయిపోయింది. ఇప్పుడైతే నేను మ్యాంగో లస్సీ కోసం చెప్తున్నాను. మ్యాంగో లస్సీ వచ్చేసి పాలు, పంచదార, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టేశాను కదా, ఇంకా పెరుగు కూడా వేసేసి మిక్సీ పట్టేసి ఒక 3 జార్స్ వేసానండి, 3 టైమ్స్ వేసాను. ఇగో ఇంకా ఇంత అయింది. ఇంట్లో అందరికి కూడా బాగా సరిపోతుంది అనమాట. సో ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఆ ఫంక్షన్కి వెళ్ళి రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇద్దామని. చాలా దగ్గరండి ఫంక్షన్, అందుకనే మేము 11:30, 12 అలా అయింది. వెళ్ళి భోంచేసేసి కనిపించేసి వచ్చేయడమే. ఇంకా మీకు తెలిసిందే కదా ఆడవాళ్ళ సంగతి, ఫంక్షన్ అంటే ముందు శారీస్ ముందు పెట్టుకుంటాము. సో ఇప్పుడు కూడా 2-3 శారీస్ అన్నీ చూసుకుంటూ ఏ శారీ ఏంటి అని. అయితే రెగ్యులర్గా ఈ మధ్య అంతా ఫంక్షన్స్ ఉండడం వలన ఎలా అంటే అలా నార్మల్గా ఏదో ఒక సారీ కట్టుకొని వెళ్ళిపోవడమే రెగ్యులర్గా. ఎందుకంటే అప్పుడొక ఫంక్షన్ అంటే ముందు రోజే ప్లానింగ్లు అవి ఇవి ఉంటాయి. కాకపోతే రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు ఇంకా ఏంటండి, అది జస్ట్ ఇలా కనిపించి భోంచేసి వచ్చేసిందండి. సో నేనైతే ఆ ఎల్లో అండ్ రెడ్ కలర్, అదే ఇది ఎల్లో అండ్ రెడ్ ఈ సారీ కట్టుకొని ఫంక్షన్కి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడైతే నేను మ్యాంగో లస్సీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆల్రెడీ ఇంకా వచ్చిన వెంటనే తీసి అందరికీ కూడా కొంచెంగా ఒక గ్లాసు వచ్చిందండి ఒక్కొక్కరికి. సో ఈ సమ్మర్ అంతా కూడా నేను ఇలా చేశానని చెప్పాను కదా. అయితే ఇప్పుడు ఈ మ్యాంగో లస్సీ అనేది ఈ గ్లాసుల్లో వేస్తున్నాను కదా, అసలు నేనైతే బయట ఎప్పుడూ కూడా తాగను, నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మేము వెళ్ళేది కూడా సాయంత్రం నైట్ ఇలా వెళ్తూ ఉంటాం కాబట్టి పెద్దగా జ్యూసులు పని ఏముండదు. సమ్మర్ అనేసరికి ఫంక్షన్స్ తప్ప బయట షాపింగ్లు ఇవి కూడా ఉండవు కాబట్టి నాకు కాస్ట్ అయితే తెలీదు. కాకపోతే మీకు మాత్రం ఇది తెలిస్తే ఖచ్చితంగా దాని కాస్ట్ అయితే మాత్రం చెప్పండి, ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇప్పుడైతే సాయంత్రం చెరువు చేపలు వస్తే పిల్లలందరికీ చేప ఫ్రై అనమాట. మా మేనల్లుడు వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళకి చెరువు చేపలు చేసేసి చెరువు చేపలతో ఫ్రై బాగుంటుందని ఫ్రై చేశాను. ఈ ఫ్రై కోసం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసేసి శనగపిండి
నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ ప్లేస్లో వరిపిండి వేసి పెట్టాను. మంచిగా వచ్చిందండి, సూపర్ టేస్ట్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. అంటే ఇన్ కేస్ కార్న్ ఫ్లోర్ అనేది మనం రెగ్యులర్గా తెచ్చి పెట్టుకోము, నెక్స్ట్ అంత హెల్త్కి కూడా మంచిది కాదు అంటుంటారు మరి. సో దానివలన నేనైతే వరిపిండి మిక్స్ చేశాను, చాలా బాగా వచ్చింది. సముద్రం చేపలు తెచ్చేసి ఇంకా ఇలా పులుసు అని గ్రేవీ అని కొంచెం పెట్టేసి, సో ఇవి తిన్నాక ఇంకా మా ఆడపడిచి వాళ్ళు మరిది వాళ్ళు కూడా వెళ్తున్నారు. తోటికోడలు వాళ్ళు ఉండి మరొక ఫంక్షన్కి వెళ్ళాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇలా గడించింది. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, ఉంటాను.